చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మంత్రులుగా ఉన్నవారు కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కి వెళ్ళడం. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఇక్కడున్న వాళ్ళు కొందరు అంటే పూర్వం తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు వెళ్ళి కలవడం, వాళ్ళు తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం. ఇదంతా ఏమిటి? స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరిది? ఇక్కడ టీడీపీ మిత్రులకు కూడా నేను చాలాసార్లు చూసిన కదా, కాంగ్రెస్ మీద ప్రేమ ఉండే. ఇక్కడ హైదరాబాద్ నుంచి మొత్తం అటు నిజామాబాద్ కానీ మా ఎక్కడ టీడీపీ కొంత శ్రేణులు ఉన్నా కూడా కాంగ్రెస్ గెలవాలనే కాంక్షతో ఉండే. వాళ్ళు టెక్నికల్గా ఎన్డీఏతో ఉన్న ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా బీజేపీతో కలిసి చేసినా కూడా ఇక్కడ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిండ్రు. సో ఆ క్రమంలో మేము కూడా చేసినామని కోట్ చేసుకోవడానికి చేసిండ్రు. గత ఎన్నికల్లో పొత్తు ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ అట్లా ఉంది. ఆయన ఏం చేసి డీలింగ్ చేసుకొని అటు ఎన్డీఏతో ఉన్నాడు. ఆ కూటమితో ఉండబట్టి అందరు అట్లా అనుకున్నారు. కానీ టీడీపీకి సాఫ్ట్ కార్నర్ ఎందుకు కాంగ్రెస్ మీద ఉంటుందంటే, ఓ గతంలో పొత్తు ఒకటి, తెలంగాణలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ రావాలని బీజేపీయేతర బీఆర్ఎస్యేతర న్యూట్రలిస్టులు కూడా కోరుకున్నారు చాలామంది. అసలు వాళ్ళకి పుట్టుకతో కాంగ్రెస్ అంటేనే పడదు, అయినా కూడా కాంగ్రెస్ కోటేసింది. ఇప్పుడు ఆడ గతంలో ఈటెల రాజేందర్ గారికి అక్కడ ఏది హుజురాబాద్ ఎప్పుడు మాజీ మావోయిస్టులు, మాజీ కమ్యూనిస్టులు, మాజీ జనశక్తులు ఎప్పుడు కూడా బీజేపీకి ఓటు చేయలే. ఆ పువ్వు గుర్తు అనేదానికి చేయలే. ఈటెల రాజేందర్ కోసం ఆసారి చేయాల్సి వచ్చింది వాళ్ళు. అట్లనే పర్సన్ చూసి ఇక్కడ పార్టీ కాంగ్రెస్ అయినా సరే, వ్యక్తి ఏ విచారధార లేకున్నా సరే కాంగ్రెస్ని గెలిపించబట్టి ఈ విజయం వచ్చింది. ఇంకా ఒక 10-12 సీట్లలో కొంత అటు ఇటు అయిపోయింది, కానీ లేకపోతే మీకు 85-90 మధ్యన సీట్లు వస్తుండే. అదొక మంచి కాంగ్రెస్ అసలు లేకుండా చేయాలనుకుంటే ప్రజల మధ్యన ఉన్నారనేది మర్చిపోయింది అక్కడ. కానీ ఇక్కడ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం వలన నిజంగానే ప్రధానంగా పోతిరెడ్డిపాడు సమస్య ఉన్నది. మన కృష్ణా జలాల మీదనే 2 రాష్ట్రాల మధ్య ఉంది. వారు ఆ విషయాన్ని మినాయించి మిగతా మాట్లాడు ఏమున్నాయనిగా ఇద్దరు ఆ విషయాలు మినాయించిందని ప్రకటన వచ్చింది ఏమన్నా లేదు. కృష్ణా జలాల విషయంలో ఇప్పుడు కృష్ణా రివర్ బోర్డు కానీ, అపెక్స్ కౌన్సిల్ కానీ, అటు గోదావరి రివర్ బోర్డు కానీ నీళ్ళు ఎన్ని కావాలో మాట్లాడుకున్నాడు తప్ప పోతిరెడ్డిపాడు విషయం ఏమిటి? ఇవాళ పాలమూరు రంగారెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కొడంగల్ లిఫ్ట్ ఎత్తిపోతల డిపెండ్ ఆన్ పాలమూరు రంగారెడ్డి. పోతిరెడ్డిపాడు నీళ్ళు రోజుకు 5-6 టీఎంసీలు తీసుకొని పోయినా ఏం మిగులుతాయి అక్కడ? వచ్చేది 30 రోజుల వరద. ఇప్పుడు దానికి నేనేమంటున్నా అంటే, ఇంతవరకు అయితే బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుని అయితే ఇంతవరకు షేర్ చేయలేదుగా మిగులు జలాల మీద. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2 రాష్ట్రాలు కొట్లాడాలి. తర్వాత కృష్ణాకు ఎవ్రీ 4 ఇయర్స్కి వచ్చే డ్రాట్ ఏదైతే ఉందో దీన్ని మనం డిఫైన్ చేసుకొని నీటి వాటాను పంచుకోవాలి. ఎవ్రీ 20 ఇయర్స్కు దీర్ఘకాలిక కరువు వస్తుంది. అంటే ఈ బ్రజేష్ కుమార్ మిశ్రా రికమెండేషన్స్ను కృష్ణా గోదావరి నదుల అనుసంధానాన్ని ఇవి 2 ప్రభుత్వాలు మాట్లాడుకుంటే, నేను ఇప్పుడు చర్చల్లో లేను, మనం ఎందుకంటే వాటి మీద కొంత స్టడీ చేసి ఉన్నాం కాబట్టి నేను కూడా ఒక ఆ కమిటీస్ వచ్చినాక నోటిచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక 4-5 వేల టీఎంసీలు గోదావరి సగటున సముద్రం పాలవుతున్నాయి. కృష్ణాది కూడా వరద వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. వీటిని స్టెబిలైజ్ చేయడం ఎలా? ఈ 2 నదుల మధ్యన మనం ఎక్కడి నుంచి లింక్ చేయగలం? ఇది కనుక తీసుకొచ్చి మనం పులిచింతల లేకపోతే నాగార్జున సాగర మనం ఒక లింక్ కనుక చేసుకోగలిగితే, ఎంత లిఫ్ట్ అయినా సరే, కాళేశ్వరం ఏమో పనికి రాకుండా అయిపోయింది. ఆ లిఫ్ట్లు ఏందో ఇప్పుడు అదేందో అసలు అదొక ఏంది కాలరాత్రి లెక్క అయిపోయింది కాళేశ్వరం బాగానే ఉంది, కానీ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని బాగా కాలయాపన చేయడం వల్ల బీఆర్ఎస్ నేను ఇప్పుడు మైక్ టీవీని తీసుకుపోయి చూడు, ఇప్పుడు వరద వస్తుంది కదా, ఏం జరుగుతుందో చూడమని. నీళ్లు మనకిచ్చుకోవడానికి మనకేమీ బేసి చాలు. ఇప్పుడు మేము కట్టిన నాగార్జున సాగర్ నుంచి కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వలేదా? మేము కట్టిన శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకోలేదా? పవర్ తీసుకోలేదు. ఎందుకు? ప్రజల డబ్బు అది, కాంగ్రెస్ డబ్బు బీఆర్ఎస్ డబ్బు కాదు కదా. నేనేమంటున్నా అంటే, ఒక ఎమికబుల్ సొల్యూషన్ రావాలంటే చంద్రబాబు గారు అప్పుడు లేరు, జగన్ గారు వీరి మధ్య చర్చ జరిగినప్పుడు చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా చాలా ప్రపోజల్స్ మేము కూడా మీడియాలో చెప్పినాం. సరే అప్పుడు మమ్మల్ని కలిసే అవకాశం లేదు, కానీ ఇప్పుడు మీరు కూడా పబ్లిక్ డొమైన్ నుంచి ఉంటారు కాబట్టి, పబ్లిక్ లైఫ్ నుంచి ఉంటారు కాబట్టి, మీరు ఆ అధికారుల కమిటీకి మీరు రికమెండేషన్స్ మీ యొక్క అభిప్రాయాలు ఇవ్వచ్చు, ఇటు మంత్రుల కమిటీకి కూడా ఇవ్వచ్చు.
ఎందుకంటే నీటిని వాడుకోలేక మనం పంచాయతీలు పెట్టుకోవడం వల్ల వచ్చే వాటర్ వార్స్తో ప్రజలకేమీ లాభం జరగదు. కాబట్టి వాటరే కాదు, రేపు ఈ ముద్దరు ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత ఏర్పడబోతున్న కమిటీల వల్ల ఎకనామిక్ క్యారిడార్స్ కూడా డెవలప్ అవుతాయి. తర్వాత రోడ్స్, ఈ లింక్ ఏదైతే ఉందో ఈ 2-3 ప్రపోజల్స్ కూడా చాలా మంచి వస్తున్నాయి బయట నుంచి. కాబట్టి మనంగా ప్రజలుగా లేదంటే పౌర సమాజంగా ప్రభుత్వాల యొక్క కలయికను మరింత ఎన్రిచ్ చేయాలంటే మీ విలువైన సూచనలు వాళ్ళకి ఇవ్వాలి. కానీ అక్కడ జగన్ గారు కానీ ఇక్కడ మన చంద్రశేఖరరావు గారు కానీ ఏదో ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నట్టు కాదు కదా. 2-3 మంచి అభిప్రాయాలు ఏమన్నా ఉంటే పంపియండి. ఒక పెద్ద ఆయన నాకు చెప్పిండు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పమని. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి బెంగళూరు 6 లేన్ పోతున్నది. దానికి మీరు కర్నూలు బెంగళూరు వరకు ఒక ఏమంటారు ఎక్స్క్లూజివ్ ట్రైన్ ట్రాక్ వేయండి. 180 కిలోమీటర్స్ తెలంగాణ కదా అప్ టు కలంపూర్, ఇంకా 15 కిలోమీటర్సే కదా కర్నూలు. కానీ కర్నూలుకు మహబూబ్ నగర్కు ఉన్న బంధం ఎట్లుంటుంది? అసలు కర్నూలు వేరే జిల్లా కూడా అనుకోరు. అది వాళ్ళకి పట్టణం అంటే ఏంది ఎగ్జాక్ట్గా నీకున్న కర్నూలు పక్కన ఉంటుంది కాబట్టి పోతాను. అట్లా కొన్ని సూచనలు చేస్తుండ్రు. ఇప్పుడు ఈ నుంచి డ్రై పోర్ట్ బందర్ మీకు అదే ఎక్స్క్లూజివ్గా ఒక రోడ్ వేసింది అనుకోండి, మీకు ఫాస్టెస్ట్ రూట్ అయితే 2 అవర్స్లో పోతుంది. అట్లనే ఇప్పుడు ముంగనూరు మన ఏంది వరంగల్ ఏంటిది మన ఎయిర్పోర్ట్ అన్నట్టే మామనూరు, అట్ ది సేమ్ టైం పాలొంచ కూడా ఉంది. పాలొంచ ఉంటే మీకు రామాలయానికి భక్తుల రద్దీ పెరుగుతుంది. అది చాలా విశిష్టమైన టెంపుల్ అది భద్రాచలం. మీకు ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఇంటర్నేషనల్ టూరిస్ట్ రావాలంటే ఇప్పుడు అయోధ్యకు మనకు అన్ని వేసి నుంచి ఇప్పుడు లింక్ మనకు ఫ్లైట్స్ వేసినాం. అట్లనే హైదరాబాద్ ఎక్కడి నుంచైనా రాని హైదరాబాద్ లింక్ ఫ్లైట్ని కనుక మీకు పాలొంచ దిగితే భద్రాచలం ఎంపవర్ అవుతుంది. ఆ కుంట ప్రాంతం నుంచి ఆ ఏరియా కూడా మీకు కొంత ఫ్రీ అవుతుంది. సో ఎకనామిక్గా కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి నేనేమంటున్నా ఇట్లాంటి ఒక మంచి ఆలోచనలు చేసి చెప్పాను. కానీ 7 నెలల కాలంలో అంటే పరిపాలన మీద ఇంకా గ్రిప్ రాలేదేమో అనే ఒక గ్రిప్ అనే దానికంటే 7 నెలల్లో 3 నెలలు ఎన్నికలే అయినాయి. 3 నెలలు ఎన్నికలే. సో ఎంత 200 డేస్ అనుకో, మొత్తం 6 నెలలు అంటే 180 ప్లస్ 200 డేస్ ఎబవ్ అయింది ఇప్పటికి. అంతే డేస్ చూస్తే 100 రోజుల్లో పథకాల అమలుకు సంబంధించి చర్చ పెట్టినాం. కానీ ఈ ఎలక్షన్ కోడ్ ఇదంతా ఉంది. తర్వాత సొమ్ములు లేవు. ఇప్పుడు వాటిని సమీకరించే పనిలో ప్రాబ్లం ఉంది కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు అప్పుడు అధికారంలోకి వచ్చిన 3 నెలలు రోజో మాట మంత్రులు 6 గ్యారెంటీలు ఇది 5, 9, 10 చేసినాం అని అన్నారు. దాంట్లో ఎకనామికల్ బర్డెన్ అయ్యేది 1 రైతు రుణమాఫీ, 2 రైతు భరోసా, 3 మహాలక్ష్మి కళ్యాణమస్తు. మహాలక్ష్మి పథకం కింద కళ్యాణమస్తు కూడా చిన్నది. చిన్న తులం బంగారం 80,000 అయింది. 53,000 కోట్లు మొత్తం. మనం ఇచ్చిన ఉచిత హామీల యొక్క నగదు ఖర్చు ఎంత అయిందంటే 53,000 కోట్లు. 2,49,000 కోట్ల బడ్జెట్. రెవెన్యూ రిసీట్స్ వచ్చిన పైసలు అంటే ఎంత మీకు 15-20% కూడా కాదు మనం ఏది ఉచితాలకు ఇచ్చింది. సో దానివల్ల ప్రయోజనం ఉందా అంటే ఇప్పుడు దాంట్లో మిగతా అంతా ఉద్యోగాలు వేస్తామని చెప్పినాము. తర్వాత విద్యార్థులకు సంబంధించి ఫీజులు రియంబర్స్మెంట్ ఇట్లాంటివన్నీ చెప్పినా అవన్నీ వంతుల వారీగా స్లోగా జరుగుతాయి. ఎప్పుడైతే మనకు ఏది దాని పేరేమో ఉండే కదా మా ముఖ్యమంత్రి గారు అన్నది లంకె బిందెలు నిండుతుంటాయో అట్లా మేము విడుదల చేస్తూనే ఉంటాం. రైతు రుణమాఫీ అనేది ప్రెస్టీజియస్ ఇప్పుడు. ఎందుకంటే రైతు రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షలు ఎట్ ఏ టైం చేస్తుంది. ఏ రాష్ట్రంలోనే, నాట్ ఈవెన్ తెలంగాణ. సో ఇక్కడ మనకు డబ్బులు లేకపోవడం వల్ల డిలే అయింది. దాన్ని చేసినాకనే మిగతా వాటికి పోదామనే ఆలోచనతో ఒక వెసులుబాటు సర్దుబాటు జరుగుతున్నది. త్వరలోనే అది రైతు రుణమాఫీ కూడా అవుతుంది.